హాయ్ అండి. డాడీ 6 కేజీ దొండకాయలు తెస్తే అందులో పావు కేజీ అయితే పాడైపోయినాయండి. ముగ్గిపోయినాయి అనమాట. ఇంక వీటితో ఏం చేద్దాం అని చెప్పేసి చూస్తే యూట్యూబ్‌లో దొండకాయ పచ్చడి అయితే ఉంది. కనిపించింది కదా అని చేసేద్దాం అని చెప్పేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదో ఒకటి మాడిపోతూనే ఉందనమాట. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు మాడిపోయినాయి. సరేలే అని చెప్పేసి అవి అయితే పక్కకి తీసేసి ఇంక పచ్చిమిర్చి అయితే వేయించి పక్కన పెట్టాననమాట. ఈలోపు దొండకాయలు ఈ బాండీలో వేసి ఈ బాండీలో ఉన్న దొండకాయలు కూడా మాడిపోవడం అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంక వేరే బాండీలోకి అయితే మార్చేసాను. ఇంకా కొన్ని పచ్చిమిర్చి అలాగే కొన్ని ఏమో ఎండుమిర్చి కొన్ని పల్లీలు వేసి అయితే మిక్సీ అయితే పెట్టేశానండి దొండకాయ పచ్చడి కోసమని. ఇంకా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా! ఈ దొండకాయ టమాటాలు అయితే వేస్తానన్నమాట ఇందులో. కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే చింతపండు కూడా వేసి మిక్సీ పట్టేసి కొంచెం ఆనియన్ అయితే వేసేసి మిక్సీ పట్టేసి కొంచెం తాలింపు అయితే వేసానన్నమాట. నిజంగా పచ్చడి చేయడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైమే పట్టిందండి. అంత టైం పట్టి నేను ఎంత కష్టపడి చేసిన దానికి టేస్ట్ అయితే చాలా వర్త్ అనమాట. మీలో ఎవరైనా కనుక దొండకాయ పచ్చడి టేస్ట్ చేయకపోతే నా వీడియో చూసి చేయకపోయినా సరే వేరే రెసిపీ ఏదైనా చూసి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్